రోడ్డు మీద కూల్ డ్రింకుల వ్యాను కోళ్ళ వ్యానుకో కోడిగుడ్ల వ్యానుకో టక్కరై ఊర్ల పడితే అందులోకెళ్ళి కింద పడ్డ సరుకంతా నిమిషాల మీద ఖాళీ చేసి మానవత్వం చాటుకుంటున్న మనుషులున్న జమానా ఇది. ఇక పైసల కట్టలు కనబడితే ఊకుంటారా? లటుక్కుని అందుకొని మళ్ళీ అటెంకలు అవపడకుండా మాయమవుతారు జర్ర సేపట్ల. కానీ ఈ డెలివరీ బాయ్ షేక్ వలీ బాయ్ అట్లా చేయలే. 500 రూపాయల నోట్లై 4 కట్టలు రోడ్డు మీద పడి ఉంటే వెంటనే అవి పట్టుకపోయి చక్కగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినట. స్విఫ్ట్ రైడర్ని నేను ఆర్డర్ తీసుకొని పోతుంటే బల్లగూడ చౌరస్తా దగ్గర 2 లక్షలు దొరికినాయి. పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిన. పెద్దగా చదువుకోకుండా నియత అంటే గీన లెక్క ఉండాలని అందరు మెచ్చుకునేటట్టు చేసిండు. పైసలు పోయినాయని నాగల్ పోలీస్ స్టేషన్కి వచ్చిందట. బండ్లకెళ్ళి పైసలు ఓడగొట్టుకున్న గీ ప్రశాంత్ అనట ఆయన. ఫార్మసీకి సంబంధించిన 5 లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది కానీ బండ్లే పెట్టుకొని పోతుంటే పోంగ తొవ్వల అందులోకెళ్ళి ఓ 4 కట్టులు అంటే 2 లక్షల రూపాయలు జారిపడ్డాయి. చూసుకోకుండా అటనే పోయినట. వెనుకనే వస్తున్న ఈ షేక్ వలీకి ఆ పైసల కట్టలు కనబడంగానే డబ్బున తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే పైసలు పట్టుకొచ్చి నిజాయితీ చూపెట్టిన ఈ షేక్ వలీ చేతితోటే పొడగొట్టుకున్న ప్రశాంత్ చేతికి ఇప్పించి ఈయనకు శాల్వా కప్పి సన్మానం చేసి రివార్డు కూడా ఇచ్చి మస్తు మెచ్చుకుంటారట పోలీసు వాళ్ళంతా. ఈరోజు ఉదయం 9:30 గంటలకి రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్కి ఒక 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 lakhs రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జప్టో చేసే వలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది.